మామూలుగా మీకు నచ్చిన సెలబ్రిటీ పేరు చెప్తే మీరు ఆ ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పెడతారా? చాలా మంది చేసేస్తారు వెంటనే. ఎందుకో తెలుసా? ఇది బ్రెయిన్ తప్పు. ఇది సైకాలజీ. పార్ట్ 2లో మీకే అర్థం అవుతుంది. శుభక్షేత్ర ఇన్వెస్ట్మెంట్స్, గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు పేర్లు ఈ వివాదానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మెయిన్ అక్యూజ్డ్ రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్. వీళ్ళు మంగ్లీ యొక్క అసోసియేట్స్ గా రిపోర్ట్ అవుతున్నారు. స్కీమ్ ఎలా వర్క్ చేసింది? ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ బిజినెస్లలో ఇన్వెస్ట్ చేయండి, హై రిటర్న్స్ వస్తాయని ప్రామిస్ చేశారు. రిటర్న్స్ వచ్చే వరకు కన్సిస్టెంట్ గా పేమెంట్స్ కూడా చేస్తామని అష్యూర్ చేశారు. నల్గొండ అలాగే గద్వాల్లో దాదాపు 62 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. వందల మంది బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు దీన్ని సైకాలజీ కోణంలో చూస్తే దీన్ని హాలో ఎఫెక్ట్ అంటారు. ఒక ఫేమస్ పర్సన్ అసోసియేట్ అయిన బిజినెస్ అంటే మన బ్రెయిన్ ఆటోమేటికల్లీ ట్రస్ట్ చేస్తుంది. మంగ్లీ వంటి పెద్ద సింగర్ తో కనెక్షన్ ఉందంటే సేఫ్ అయి ఉంటుంది అని ఇలా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ స్కామర్స్ ఎక్స్ప్లాయిట్ చేసే వీక్నెస్. బంజారా కమ్యూనిటీలో చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. అదే కమ్యూనిటీ నుండి వచ్చిన సింగర్ పేరు ట్రస్ట్ కి కారణమైంది. ఇది మరింత పెయిన్ఫుల్ గా మారింది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఫేమస్ ఫేస్ చూసి ఇన్వెస్ట్ చేశారా మీరు ఎప్పుడైనా? కమెంట్ లో హానెస్ట్ గా చెప్పండి. పార్ట్ 3లో రెండు వైపుల ఆర్గ్యుమెంట్స్ అలాగే మంగ్లీ కౌంటర్ కంప్లైంట్ గురించి చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి.